శక్తిమంతుడు, బలవంతుడు, మహిమాన్వితుడు, మోక్ష ప్రదాత, శక్తి విధాత, కరుణామయుడైన యేసుక్రీస్తు నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. వాక్యమును వినుచు ధ్యానిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తన మహత్తుతో నింపునగాక, మహిమతో నింపునగాక. అద్భుతకరమైన స్వస్థతలు అనేకములు మనకు దేవుడు దయచేస్తూ ఉండగా, ఆత్మ మనలను తాకుచ్చి ఉండగా, మృత్యుంజయుడైన శక్తిగల దేవుడు మనలను నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. మహిమాన్వితుడా, శక్తిమంతుడా, బలవంతుడా, నీకే నాయన లెక్కింపలేని స్తుతి స్తోత్రములు నాయన చెల్లించుకుంటూ ఉన్నాం. నేను యోధా గోత్రపు సింహముని అని చెప్పి ఉన్నావు నాయన. నేను రాజును, యాజకుణ్ణి అని చెప్పావు. మిమ్ములను నాకు సంతానముగా చేసుకొని మిమ్ములను పరలోక రాజ్యమందు రాజులుగా, యాజకులుగా ప్రతిష్ఠించబడిన వారుగా మీరు జీవిస్తారని ఆ యొక్క చక్కని వృక్షము దగ్గర ప్రభా నాయన నీ యొక్క పరలోక రాజ్యమునందు నాయన ఆ బంగారు వీధుల్లో సంచారము చేస్తూ ఉండగా నాయన ఆకలి లేనటువంటి వారముగా, దప్పిక లేనటువంటి వారంగా ఉంటూ ఉన్నాం కదయ్యా. ఆయా నిత్య జీవము అనేది నీవు మాకు ఇచ్చినందుకు వందనములు. నాకు నిత్య జీవమును ప్రామిస్ చేసినందుకు వందనములు. మాకొక గొప్ప ఇటర్నల్ లైఫ్ నాయన, పరలోక దివ్య మహిమలతో కూడినటువంటి నాయన ఒక డివైన్ లైఫ్ని నాయన, ఒక గొప్ప స్వాస్థ్యమును, తేజోవాసుల స్వాస్థ్యము అని చెప్పావు కదా. అటువంటి పరిశుద్ధ పట్టణములో జీవించటానికి మీరు మాకు సహాయం చేయవలనని నాయన ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నాయన వాక్యమును బోధించే నాకు, వించిన బిడ్డలకు నాయన రక్షణ, స్వస్థత నాయన, నీ ప్రేమను నాయన, నీదైనటువంటి సమాధానమును దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమునందు నిలచి అతడు ఆ గుడారములోనికి పోవచ్చును అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. అలాగే మోషే ఆ గుడారములోనికి పోవునప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. దేవునికి వందనములు. యెహోవా తండ్రి ఆ టెబెర్నకల్లో, ఆ ప్రత్యక్షపు గుడారములో, అరణ్యములో వేయబడినటువంటి ఆ చర్చిలో, ఆ దేవుని సన్నిధిలో ప్రజలందరూ వాళ్ళ యొక్క డేరాల్లో నివసిస్తూ ఉండగా దేవుని బిడ్డ వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న ఆ యొక్క అనంత యాత్రలో, ఆత్మీయ యాత్రలో వాళ్ళు నడుస్తూ యాత్ర చేర్చి ఉండగా చాలా ఆనందముతో వాళ్ళు నడుస్తూ ఉండగా వెను తిరిగి చూడటానికి అవకాశం లేదు. అరణ్య యాత్రలో నడుస్తూ ఉన్నారు. అరణ్యాల్లో ఎర్ర సముద్రమును దాటారు. అలాగే దేవుని యొక్క శక్తి వారిని నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక మోషే కర్ర పట్టుకొని అలా వచ్చాడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ప్రజలను తీసుకొని వెళుతూ ఉండగా చక్కగా నడుస్తాం కాబోలు, దారి మంచిగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో కష్టములు, ఎన్నెన్నో వేదనలు వారిని మరి చుట్టుముట్టినప్పుడు, చాలా శోధనలు ఎదురైనప్పుడు వారిని శోధనలు జయించుటకును, అలాగే అపవాది తంత్రముల నుంచి విడుదల పొందుటకును, ప్రతి క్షణము కూడా కాచి కాపాడుటకు ఆయన తోడై ఉండగా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దేవుడు ఇజ్రాయేలీలు నడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా పగలు మేఘస్తంభములాగా, రాత్రి అగ్నిస్తంభములాగా, అలాగే ఆకాశములో మేఘముల మీద మనము కొనుపోబడుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్పిందంటే, నేను మిమ్ములను విడువను ఎడబాయను,
మిమ్ములను నేను అత్యంత మహిమకరంగా తీసుకొని వెళ్తాను. దేవుని బోర ఒకటి ఊదబడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆకాశములో మనము ఎలా వెళతాం? మనుషులు మరణిస్తారు, భూమిలో పాతి పెట్టబడతారు. తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుతుంది. ఎదిగినాక ఆయన ఆజ్ఞాపించినట్లుగా ఆయన ఏ విధంగా అయితే సృష్టించేసాడో ఆకాశం, భూమి, నక్షత్రాలు, అలాగే సముద్రం, బిడ్డలు ఎదగటం 9 నెలలు, అలాగే జన్మము, అలాగే 5 సంవత్సరాలకి కొంచెం మాటలు, అలాగే 6వ సంవత్సరంలో ఒక విద్యార్థి వలె మారుతాడు మనిషి. 15 సంవత్సరాలకి తన శరీరంలో మార్పులు వస్తున్నాయి. చూసారా? 25, 15 నుంచి 45 సంవత్సరాల వరకు వివాహమాడి బిడ్డలను కని సంతాన ప్రాప్తి కలుగజేసుకొని దేవుడు అన్ని విషయంలో ఆశీర్వాదకరంగా మనలను ఉంచుచూ ఉన్నాడు కదా. హల్లెలూయా. కనుక ఆయన యందు నివసించువారు వాళ్ళు ఎల్ల వేళలా వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి సిరి సంపదలతో వారు దేవుని కృపలో జీవిస్తూ ఉన్నారు కదా. హల్లెలూయా. కనుక నా ప్రాణమా యెహోవాను సన్నతించుమనే వాక్యం ఉంది. నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని. కనుక ఆయన తన యొక్క జీవితంలో మనకు వ్రాసిన మంచి మాట ఏంటంటే, నీవు నా పర్వతం మీదకి ఎక్కి వస్తావు. నా పర్వతం మీద నీవు ఎక్కి ఉంటూ ఉండగా ఎలా ఎక్కుతావు? ఏ విధంగా నీవు నా పర్వతం మీదకి ఎక్కి వస్తావు? పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడేవుడు కనుక నిర్దోషమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలని వ్రాయబడింది ఒక చోట. అలాగే నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు మేము ఆశపడుతున్నాం కదా, మా ఆకలి తీర్చవా అన్నప్పుడు 23వ కీర్తనలు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగనివ్వడు, పచ్చిక గల చోట్ల మనకు సంపదలు ఇస్తూ ఉన్నాడు. ఆయన పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల ద్వారా నడిపిస్తూ ఉంటాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ ఉంటాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో మనలను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎవరు కూడా ఏ విధము చేత కూడా అరణ్య యాత్రలో వారు అనుకోకుండా ఒక ఆపద వచ్చిన, ఏదైనా ఒక అడ్డంకు వచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఆయన మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రియులారా, దేవుని విషయాల్లో మనం చూస్తే మేఘములు అనేవి బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా అనేక చోట్ల వర్ణించబడింది. హల్లెలూయా. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని వ్రాయబడింది. అంతేకాకుండా మేఘానికి అసలు బలం ఎక్కడి నుంచి వస్తుంది? మేఘానికి షేప్ ఉంటుందా? అలాగే మేఘము ఏ ఆకారంలో ఉందో తెలీదు. ఒకప్పుడేమో ఒక ఆకారం, పగలు ఒక రకంగా, మధ్యాహ్నం ఒక రకంగా, ఎండ పడినప్పుడు తెల్లగా మారిపోయింది మేఘం. దేవునికి వందనాలు. మనం అనుకుంటాం కదా నక్షత్రాలు అలా ఉన్నాయి అని. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మేఘాలను గురించి వ్రాయబడింది. అదేంటంటే మేఘములు అలాగ ఉంటాయి, కానీ మేఘములు ఏ విధంగా ఏర్పడాలో, ఏ విధంగా తగ్గిపోవాలో, నల్లగా ఎప్పుడు మారాలో, ఎప్పుడు అవి తెల్లబడాలో దేవుని ఆజ్ఞ చొప్పున అవి నడుస్తూ ఉన్నాయి. కానీ అవి కూడా దేవునికి లోబడుతున్నాయి. హల్లెలూయా. బెటల్స్ అనే ఒక నక్షత్రం ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈ బెటల్స్ అనే నక్షత్రాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల వ్రాయబడింది. హల్లెలూయా. మరి మనం నక్షత్రాల గురించి కానీ ఎక్కడైనా మీరు చూస్తే ఫోన్స్లో కూడా చూడొచ్చు. నక్షత్రాలు అనగానే వాటిని గురించిన గొప్ప హిస్టరీ వ్రాయబడి ఉంటుంది. కనుక బెటల్స్ అనే ఒక నక్షత్రం ఉంది. ఆ బెటల్స్ అనే నక్షత్రం ఆకాశంలో ఉంటుంది. ఇంతవరకు సూర్యకాంతి దాని మీద పడలేదు. ఇంతవరకు ఏ యొక్క వెలుగును ఆ బెటల్స్ అనే నక్షత్రం చూడలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యంగా ఉంది. సూర్యుని కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. ఆ బెటల్స్ అనే నక్షత్రం మీద 2000 సూర్యుళ్ళు పడతారట దేవుని బిడ్డ. కనుక ఆ నక్షత్రం పైన 2000 సూర్యుళ్ళు పడతారు, నిలబడతాయి. కనుక ఆ లెక్కను చూస్తే 13 లక్షల రెట్లు పెద్దది సూర్యుని కంటే. బెటల్స్ మీద 260 కోట్ల భూములు పడతాయి. ప్రైజ్ ద లార్డ్. కనుక మన భూమిని చూసి, మన జీవితం చూసి మనం ఇలా అనుకుంటున్నాం, కానీ 260 కోట్ల భూములు పట్టే ఒక నక్షత్రం ఉంది. దానిని చేసింది ఎవరు అంటే మహత్యం గల మన గొప్ప దేవుడు ఎలోహీం రాజు. హల్లెలూయా. మన ఎల్ షడాయ్ ఎలోహీం,
యాల్వలామేల్, బేతేల్, షమా, షాలేం, సిద్దికేన్, మెకడేష్ అనే మహాత్ముడైన యెహోవా మన తండ్రి, కుమారుడైన క్రీస్తు నజరేతు వాడు, మృత్యుంజయుడు, శక్తిమంతుడు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను నడిపిస్తున్నాడు. అందుకు నీవు దేవునిని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. నిత్యము దేవునిని మహింపరచాలి. దేవునిని ఘనపరిచే విషయంలో నీవు కొంచెం కూడా రెస్ట్ తీసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. అందుకే నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము. దేవునిని స్తుతించుటలో నీకు కలిగే శక్తి, నీకు వచ్చే శక్తి చాలా గొప్పది. హల్లెలూయా. కనుక నీవు మహిమా స్వరూపంగా మారాలంటే, మహిమా శరీరం నీకు రావాలంటే, నువ్వు మహిమతో నింపబడాలంటే, హల్లెలూయా, నీవు పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క జీవజలపు ఊటల యొద్ద ఆ నీటిని త్రాగొచ్చు. నీవు దేవుని యొక్క భోజనము చేయొచ్చు, బంగారు వీధుల్లో సంచారము చేయొచ్చు. ఆయన యొద్దే బ్రతకటానికని దేవుడు నీ స్వరూపమును మార్చివేస్తాడు. నీ యొక్క ఆత్మలో ప్రతిదినము మనం చేసే ప్రార్థనను బట్టి ఆయన వైపే చూచేలాగా సహాయం చేస్తాడు. సేవకులను ఇష్టపడేలాగా చేస్తాడు. విశ్వాసుల్ని గౌరవించులాగున ఆయన చేయగలవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆకాశాన్ని బట్టి, భూమిని బట్టి, దేవుడు చేసే మేళ్ళను బట్టి స్తుతించే శక్తిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ప్రతి కష్టమును ఎదుర్కొనే కృపను దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే దావీదేమంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించవా, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దయ్యా, తీసివేయకము. హల్లెలూయా. మనకు ఊపిరి ఉంటుంది, శరీరం ఉంటుంది, అలాగే తల, ముండెం, కాళ్ళు, చేతులు అన్నీ ఉంటాయి. కానీ అంతరంగ మందు దేవుడు ఎక్కాలేనంత ఎత్తైన కొండవలె నిలబడి ఉన్నాడు. ఆయన తాళవృక్షం కంటే పెద్దగా నీలో స్థాపించబడి ఉన్నాడు. కనుక అనుకోనని రీతిలో నీ ఒక దినమున నీవు ఆశ్చర్యంగా మేఘం ఎక్కుతావు. మేఘాల మీదకి ఎలా ఎక్కుతానండి? మేఘం మీద నుంచి కింద పడిపోతాను కదా, జారిపోతానేమో. ఎలాగంటే అక్కడ నీకు జారి పడతావో, ఏమవుతుందో, నువ్వు ఎలా ఉంటావో అనేటటువంటి విషయాలు నీకు అగమ్య గోచరాలుగా ఉన్నాయి. దేవుడు మరుగుపరిచాడు వాటిని. కనుక ఆర్భాటముతోను, దేవుని బోరతో, ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో దేవుడు భూమి మీదకి వస్తాడు పెళ్లి కుమార్తెను తీసుకొని వెళ్తానికి. భూమి మీద నీవు పడిన కష్టాలే, నీవు పడిన ప్రయాసలు, నీవు చేసిన త్యాగములు, నీవు దేవుని కొరకు పాడిన పాటలను బట్టి, చెప్పిన వాక్యమును బట్టి, అలాగే నువ్వు వెళ్ళిన మీటింగ్స్ను బట్టి, అలాగే ప్రజలను రక్షించావు, ఏడుస్తూ ఉంటే పలకరించావు, చిన్న పిల్లల అనాథాశ్రమాలు పెట్టావు, దేవుని స్తోత్రం, వృద్ధాశ్రమాలు పెట్టావు, దేవుని స్తోత్రం, విడో హోమ్స్ స్థాపించావు, మంచిది, చేసినందుకు వందనాలు. చేయని వాళ్ళని బట్టి వాళ్ళేంటి వీళ్ళేంటి అనొద్దు. వాళ్ళు విడో హోమ్స్ పెట్టుకున్నారు, ఆర్ఫనేజెస్ పెట్టారు. ఈ లోకముల అనాథల్ని వాళ్ళకి మంచి ఆశ్రయం ఇచ్చి, వాళ్ళని గౌరవించి, ప్రేమించి, వివాహాలు చేసి, ఉద్యోగాలు వేసి అనేక మంది సేవకులు పేదలుగా మారిపోయినారు. అనేక మంది ఆ అనాథాశ్రమాలను స్థాపించినాక వాళ్ళ ఆహారం కొరకు ఏడ్చి ఏడ్చి ఉపవాసాల నుండి ప్రార్థించారు. కనుక ఎవరికి ఈ యొక్క మేఘస్తంభం దొరుకుతుంది? ఎవరు మేఘాల మీద వెళతారు? హల్లెలూయా. ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచారంటే, ఎవరో ఏదో మంత్రతంత్రాలు చేసుకొని గాల్లో అట్లా ఎగరెళ్ళి ఏదో ఒక విమానం ఎక్కరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతరిక్షం ఒకటి నడుస్తుందంటే కింద పెద్ద రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. రకరకములైనటు సైంటిస్టులు ఇక్కడ యంత్రాలు పెట్టి వాళ్ళకి సిగ్నల్ ఇస్తూ ఉంటారు. అది బయలుదేరినట్టు చూస్తారు, అది గాల్లో ఎగురినట్టు చేస్తారు, చంద్రమండలం మీద కాలు పెట్టినట్టు చూస్తారు. అక్కడ మనుషులు దిగి అన్ని విషయాలు గమనించడానికి, రికార్డు రాయటానికి ఇక్కడి నుంచి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటారు. వాళ్ళు తిరిగి మళ్ళీ అంతరిక్ష నౌకలో ఎక్కేస్తారు, డోర్ క్లోజ్ అవుతుంది. కనుక వాళ్ళు వెనక్కి వస్తారు. ఇప్పుడు యంత్రాలే వెళ్తున్నాయి, యంత్రాలు ఫోటోలు తీస్తున్నాయి, యంత్రాల ద్వారానే నడుస్తుంది. కనుక మనము దేవుని యొక్క మహిమను కొనియాడటానికి ఎంత మాత్రము సరిపోయిన వాళ్ళం కాదు. భూమి మీద జీవితం ఫిజికల్గా ఉంటుంది, ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఉంటుంది. మనకి దేవునితో కలిసి ఉండటానికి దర్శనాలు చూస్తాం, కృపలను పొందుకుంటాం, ధ్యానిస్తాం,
ఉపవాస కూడికల్లో పాల్గొంటాం. అలాగే గంటలు గంటలు నిరంతరము విసుగు విరామం లేకుండా కన్నీటి ప్రార్థనలు, అలాగే ఉపవాస ప్రార్థనలు, అలాగే దేవుని కొరకైనటువంటి 3 దినములు 7 దినములు ఉపవాసాలు చేయొచ్చు వీలుని బట్టి, మీ పరిస్థితిని బట్టి. అలాగే ఒక లెంట్ డేస్లో ఒక 40 దినాలు. కనుక అరణ్య యాత్రలో మోషే వెళ్తూ ఉండగా అనేక పర్యాయాలు వాళ్లకు ఉపవాసం చేయాల్సి వచ్చింది. వాళ్ళకు అసలు కండ్లు కనిపించలేదు. చాలా భయంకరమైన చీకటి అలుముకున్నప్పుడు ఆయన మేఘ స్తంభాలను పంపించాడు, అగ్ని స్తంభాలను పంపించాడు. ఎటు చూసినా ఆయన మరి ఆహారం నైనా అని ఏడుస్తూ ఉంటే మన్నాను కురిపించాడు, పూరేడు పక్షులను కొనిపించాడు. కనుక ప్రత్యక్ష గుడారంలో మోషే వెళ్ళినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. నిర్గమకాండం 33:8-9 వచనాలు చూస్తే మేఘ స్తంభము దిగి, కనుక మేఘ స్తంభం దిగి వచ్చింది. మోషే అట్లా కూర్చున్నాడు. నాయనా ఏంటి నా పరిస్థితి, ఎలా నడిపించను, వాళ్ళ ప్రత్యక్ష గుడారం ఎక్కడ వేయాలి దేవా, మరి ఏ ఊరు వెళతాం, మరి ఇక్కడి నుంచి ఏ నద్దాడతాం, తర్వాత నా పరిస్థితి ఏమిటి, అహరోను పరిస్థితి ఏమిటి, ప్రతి విషయము చెప్పినప్పుడు ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చి ఆయన ప్రతి విషయం మాట్లాడుతూ ఉండగా మోషేకు తోడైంది యెహోషువ, అహరోను, అనేక మంది బిడ్డలు, ఆయన ఆజ్ఞాపించిన వాళ్ళు ఆయన దగ్గరే కూర్చున్నారు. చాలా నమ్మకస్తులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా కఠినమైన నియమాలకు వాళ్ళు తమను తాము లోపరుచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మేఘస్తంభము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక్కొక్క చోట మేఘాంధకారము అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగ కొన్ని చోట్ల అగ్ని స్తంభం అని చూస్తున్నాం. కనుక నీవు మేఘాల మీదకి వెళ్ళినప్పుడు కనుక నీకు నక్షత్రాలు నీకు అడ్డు రావు. ప్రైజ్ గాడ్. నీ భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. కనుక ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే గ్రహాలన్నీ నెప్ట్యూన్ అని గ్రహాలు కానీ, శని గ్రహం కానీ, అంగార గ్రహములు, అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా తిరుగుచ్చి ఉన్నాయి. తమ చుట్టూ తాము తిరుగుచు సూర్యుని చుట్టూ తిరిగి వస్తూ ఉన్నాయి. కొన్ని నక్షత్రాలు అయితే అవి ఎందుకు చేయబడినాయో అనేటటువంటి ఒక జీవరాశి కూడా వాటి మీద లేదు. కనుక బెటల్స్ అనే నక్షత్రం మీద ఏం చెప్పుకున్నాం మనం, 260 కోట్ల భూములు పడతాయి అని. అంతా ఆ నక్షత్రం ఇంతవరకు వెలుగుని చూడలేదు. ఇప్పుడిప్పుడే కొన్ని నక్షత్రాలు వెలుగుని చూస్తున్నాయి. దేవునికి వందనాలు. కనుక కాంతి 186 నిమిషానికి 186,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది కదా. అలాంటి సమయాల్లో కాంతి వేగం వేరు, అలాగే నక్షత్రాల వేగం వేరు, భూమి వేగం వేరు. భూమి మీద ఉన్న మనుష్యులం మనల్ని గూర్చి మాత్రమే జీవగ్రంథం వర్ణించింది. కాబట్టి మనము తెలివి ఉన్నంత వరకు, జ్ఞానం ఉన్నంత వరకు ఆయనను గూర్చి ధ్యానం చేస్తూ ఉండగా ఆర్భాటముతోనూ ఆయన వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కుమార్తె కొరకు, వధువు సంఘం కొరకు ఆయన మేఘస్తంభం మీద వస్తాడు. నల్లగా ఉన్న ఈ మేఘాలు ఏంటి అని మనం భయపడనవసరం లేదు. మేఘాల్లోకి నీరు చేరితే మేఘాలు వెళ్ళి నోరు తెరిచి నీళ్ల బిందెలు కుమ్మరించినట్లుగా మేఘాలు నీళ్ళన్నీ పీల్చుకుంటే ఒక్కోసారి మనకి ఎక్కడైనా దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ మేఘాలు నోరు విప్పి మరి కుండలు కుమ్మరించినట్లుగా అనేక రకములైన వర్షాన్ని కుమ్మరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి తెల్లగా అయిపోతుంది మేఘం, ఒక్కొక్కసారి అసలు విమానానికి అడ్డుగా పడిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఆకాశంలో మేఘాలు లేవే అనుకుంటాం. కనుక నువ్వు చూసుకునే మేఘం ఆ ఆకారం ఈ ఆకారం అని కాక ఒక దినమున నిమిషములో రెప్పపాటులో నీవు క్షణములోనే నీకు తెలియకుండానే నీవు మహిమ శరీరాన్ని పొందుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. కనుక నీ శరీరం ఏం చేశారు, పాతి పెట్టారు లేదా సమాధి కట్టారు లేదా విచారపడద్దు. కింద ఉన్న మనుషులు, మీ బంధువులు, మన సంఘస్థులు నీకు సమాధి చేయటం, అలాగే భూస్థాపితం చేయటం, అలాగే చనిపోయిన మనిషికి కావలసిన సంస్కారములన్నీ జరిపించుకుంటూ ఉండగా నీవు వేరై దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఎదుట పూర్తిగా నీ వ్యక్తిత్వం మారిపోవును గాక. పూర్తిగా ఒక పురుషుని వలె మారిపోతావు నీవు. కనుక ఒక స్త్రీ అని పురుషుని ఉండదు, వివాహాలు ఉండవు, ఎవరిపైన కోపం ఉండదు, ఎవరిపైన పంతం ఉండదు, భూమి మీద ఏ వస్తువుని తీసుకొని వెళ్ళరు. హల్లెలూయా, దేవునికి వందనాలు. కనుక మేఘము అనేది మధ్యవర్తిగా కనిపిస్తుంది దేవుని బిడ్డ. కనుక ఈ లోకంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం రకరకములైనటువంటి విషయాలు, దర్శనాలని, స్వస్థతలని, సేవకుల గురించి, చరిత్రల గురించి మనం నేర్చుకున్నాం. కానీ నిన్ను తీసుకొని వెళ్ళే మేఘములో డ్రైవర్ ఎవరు, నిన్ను తీసుకొని వెళ్ళేటటువంటి మేఘమును నడిపే నాయకుడు ఎవరు,
ఏ మేఘం ఎవరి కోసం వచ్చింది, ఏ మేఘం ఏ ఆస్ట్రోనాట్ ఎవరి కోసం వచ్చింది. కొందరికి ఆయన మంచి ఆస్ట్రోనాట్ తెస్తాడు, మంచి గొప్ప గొప్ప అంతరిక్ష నౌకను తెస్తాడు. ఆయన పెద్ద ర్యాకెట్ని తీసుకొస్తాడేమో. ఆ యొక్క అంతరిక్ష నౌక, ఆ స్పేస్ షిప్ చాలా అందంగా ఉండవచ్చు. దాని ఆకారం ఎటుందో తెలీదు, దాని రెక్కలు ఎట్టున్నాయో, అది పొడవెంతుందో అది ఏమీ తెలియకుండానే నిన్ను ఒక పెళ్లి కుమార్తె వలె సొలొమోను ఆ పెళ్లి కుమార్తెను ఎలా మోసుకొని వెళ్ళాడో, దేవునిని నీవు స్తుతించి శ్రమలు అనుభవించినప్పుడు, కష్టాలు పడినప్పుడు, అంతేకాకుండా రక్తంతో నువ్వు కడుక్కున్నప్పుడు, ప్రతిదినము రొట్టె తిని రక్తంతో నీవు కడగబడుచున్నప్పుడు, ఆదివారం అంటే కోపం రాకుండా ఇష్టంగా దాన్ని ఆరాధించడం నువ్వు ఇష్టపడినప్పుడు, విశ్వాసుల ఎడల ప్రేమను కనపరిచినప్పుడు, త్యాగమును బుద్ధిని నీవు కనపరుస్తూ ఉంటే, పేదల్ని గౌరవించి ప్రేమించినప్పుడు, అందరికంటే వేరుగా ప్రవర్తిస్తున్నావు ఇతరుల వలె కాక. కనుక లోకంలో ఉన్న గొప్పవారి కంటే వేరుగా, చదువుకున్న వారి కంటే వేరుగా ప్రవర్తిస్తున్నావు కదా. అలాగే మరి పేదల కంటే వేరుగా ప్రవర్తిస్తున్నావు కదా. నీ కులస్తుల కంటే మతస్థుల కంటే వేరుగా ప్రవర్తించావు. నీ ఆకారము దేవుంది, నీ షేపు నజరేయుడు యేసుక్రీస్తు రాజుదై ఉన్నది. నీవు ఒక టికెట్ కొనుక్కుంటున్నావు, అదేదో తెలుసా, నీవు అంతరిక్ష నౌకలో వెళ్ళటానికి ఒక స్పేస్ షిప్ టికెట్ కొనుక్కుంటున్నావు. ఆమెన్. కనుక నీ స్పేస్ షిప్ టికెట్లో నీ మేఘంలో ఎలా ఉందంటే అప్పటికప్పుడే దానికి షేప్ వచ్చింది. అది వచ్చేది ఆర్భాటంతో, అది ప్రధాన దూత శబ్దం చేసుకుంటూ వస్తుంది. యేసయ్య మన తండ్రి ఎలోహీం ఎల్షడాయ్ రాజు, రక్షకుడైన యేసురాజు బోర ఊపుతాడు, మ్యూజిక్ ఏమిటో. కనుక ఆ చక్కటి మ్యూజిక్ ఆయన వేస్తూ ఉన్నారు. ఆమెన్. ఆ చక్కటి బోర ఊతూ ఉన్నాడు. ఆమెన్. దేవుని బోరాతో నువ్వు మధ్యాకాశానికి వచ్చావు. దేవునికి స్తోత్రం. నువ్వు మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను అంతరిక్ష నౌకలో ఎక్కించుకున్నాడు. ప్రధాన దూత శబ్దముతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నీతో లక్షల మంది మాట్లాడుతున్నారు. నువ్వు షాలేం రాజు పట్టణానికి ఒక లీడర్ వలె వెళుతున్నావు. అక్కడ నీకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక నువ్వు భూమి మీద ఎన్నుకోబడ్డావు, తృణీకరించబడ్డావు. పరలోక రాజ్యంలో ఎవరు కూడా నీకు ఆ దుస్తులు కట్టుకో, లేకపోతే పండగ నీకు బట్టలు ఇవ్వలేదా, లేకపోతే గుడ్ ఫ్రైడే నిన్నెవరు పిలవలేదా అని ఎవరు అడగరు. అక్కడ ఏముంటుంది చెప్పండి? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మహిమ కలిగిన కిరీటములు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. నీవు మహిమ కలిగిన దేవుని యొక్క సింహాసనం పైన ఆసీనుడై ఉంటావు. నీకు ఈ లోకపు మైండ్ అంతా తీసివేయబడింది. మంచిదే కదా. ఇప్పటి వరకు పడిన శ్రమలు నీకు చాలా, అందుకొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. కనుక ఈ లోక మహిమలు, లోకంలో కష్టములు, శ్రమలు అనుభవిస్తూ కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. మనము పరలోకపు సీన్ ఎలా ఉంటుంది, ఆ దర్శనం ఎలా ఎదురు చూడాలి అన్నప్పుడు నువ్వు ప్రతిదినము దేవుని బోర కొరకు, దర్శనాల కొరకు, ఆయన కృప కొరకు వేడుకో. నీకు అంతరిక్షములో ఆ యొక్క మహిమ మేఘము నిన్ను తీసుకొని వెళ్తూ ఉండగా, మేఘం అనే అంతరిక్ష నౌక నిన్ను తీసుకొని వెళ్ళటానికి వస్తూ ఉండగా, ఏమిటి మహత్యమని దేవుని స్తుతించు. ఆకాశంలోకి వెళ్ళవసరలా, పర్వతం ఎక్కనవసరలా, ఎవరింటికి వెళ్ళనవసరలా, యెరూషలేముకు కూడా ప్రయాణం చేయనవసరం లేదు, రోమ్ పట్టణానికి కూడా వెళ్ళనవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నిమిషంలో, రెప్పపాటులో నువ్వు ఎగురుతావు. దేవుడు మహిమ కలిగిన పరిశుద్ధమైన మేఘవాహనుడై వచ్చి నిన్ను తన మేఘముల మీద మోసుకొని వెళ్ళును. పవిత్రమైన స్థలములో నీ మహిమ శరీరం ఉంటుంది. అక్కడ షాలేం రాజు యుగ యుగములు నీకు ఏలుబడి చేస్తూ పరలోక రాజ్యములో స్థలమివ్వగా, నీవు ఆ జీవ నది యొక్క జలముల యొద్ద నివాసము చేస్తూ ఉండగా జీవవృక్ష ఫలాలు తింటూ దేవునిని పూజించుకుంటూ ఉంటావు. నీకు దేవుని పూజించటం కావాలి కదా, దేవుణ్ణి గణపరచటం కావాలి కదా. కనుక పరలోకములో ఆ పూజను ఇక్కడ నేర్చుకోవాలి. మనం దేవునిని గురించి స్తుతించడానికి ఆ పూజ, మహిమ, స్వస్థతలు, పాటలు రాయటం, కట్టడం, దేవుని వాక్యం పఠించటం అనే ఆ పూజ కొరకు దేవుడిని సిద్ధపరచును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆహా
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, శక్తిమంతుడా, మేఘవాహనుడా, మృత్యుంజయుడా, నీకు వందనములు. ఈ లెసన్ వింటూ ఉండగానే బోధించే నాకు వించున్న ప్రతి ఒక్కరికి మేఘాలపైన ఆనందమును నేర్పించు నాయన. అత్యంత పరిశుద్ధమైన ఆకాశ విశాలములను చేసినవాడా, మేఘవాహనుడా, ప్రభా, మంచి చక్కటి మేఘములను తయారు చేస్తూ ఉన్నావా? ఎవరి కోసం ఏదంటే నువ్వు అలా మాట ఇస్తే చాలు నాయన, నీ యందు విశ్వాసం ఉంచి వారి కొరకు నువ్వు తయారు చేసిరే నాయన. ఆ చక్కటి మేఘముల కొరకు వందనములు. ఆ మేఘముల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా మేఘముల పైన ఎక్కి రావటానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయవలనని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.